నార్త్ ఇండియా స్టేట్స్కి ఈ నేమ్స్ ఎలా వచ్చాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ పంజాబ్. పంజ్ అంటే 5, అబ్ అంటే వాటర్. ఈ ప్రాంతంలో సుత్లెజ్, బియాస్, రావి, చినాబ్, జేలం అనే 5 ప్రముఖ నదులు ప్రవహించడం వల్ల ఈ ప్రాంతంకి పంజాబ్ అనే పేరు వచ్చింది. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్. హిమ అంటే మంచు, అచల్ అంటే మౌంటైన్, ప్రదేశ్ అంటే ప్రాంతం. అందుకే హిమాచల్ ప్రదేశ్ అంటే మంచు పర్వతాల ప్రాంతం అనే అర్థంతో ఈ పేరు వచ్చింది. నెక్స్ట్ ఉత్తరాఖండ్. ఇది ఉత్తరప్రదేశ్ నుంచి సపరేట్ అయింది. ఉత్తరాఖండ్ అనే పేరు పురాణాల నుంచి తీసుకున్నారు. కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ఉన్న హిమాలయ పుణ్య ప్రాంతాన్ని ఉత్తరాఖండ్ అని పిలిచేవారు. 2000లో సపరేట్ స్టేట్గా ఫామ్ అయినప్పుడు ప్రాచీన రీజన్ నేమ్ని అఫీషియల్గా తీసుకున్నారు. నెక్స్ట్ రాజస్థాన్. రాజా అంటే రాజు, స్థన్ అంటే ప్రదేశం. ఈ ప్రదేశంని ఎక్కువ మంది రాజులని పాలించడం వల్ల రాజుల భూమి లేదా ల్యాండ్ ఆఫ్ కింగ్స్ అనే అర్థంతో ఈ రాజస్థాన్ అనే పేరు వచ్చింది. నెక్స్ట్ హర్యానా. హరి అంటే విష్ణువు, అయానా అంటే నివాసం లేదా ప్రదేశం. కాబట్టి హర్యానా అంటే విష్ణువు యొక్క ప్రదేశం అనే అర్థంతో ఈ పేరు వచ్చింది. ఇంకో కథనం ప్రకారం ఈ ప్రాంతంలో పచ్చనైన ఫర్టైల్ భూమి ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఈ పేరు వచ్చిందని చెప్తారు. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్. ఉత్తర్ అంటే ఉత్తరం వైపు, ప్రదేశ్ అంటే రాజ్యము లేదా ప్రాంతం. ఈ ప్లేస్ ఇండియాకి ఉత్తర భాగంలో ఉండడం వల్ల ఈ స్టేట్కి ఉత్తరప్రదేశ్ అనే పేరు వచ్చింది. దీన్ని బ్రిటిష్ టైంలో యునైటెడ్ ప్రావిన్సెస్ అని కూడా పిలిచేవారు. ప్రతి స్టేట్ నేమ్కి ఒకటే మీనింగ్ ఉండదు, చాలా స్టోరీసే ఉంటాయి. ఈ వీడియోలో ఎక్కువగా ప్రాచుర్యం పొందిన మీనింగ్స్ మాత్రమే చెప్పాను.